శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి అధ్యాయము. గురుదేవతా స్తుతి తిరగలి విసరుట, దాని వేదాంత తత్వము. గురుదేవతా స్తుతి పూర్వ సాంప్రదాయానుసారము హేమాది పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతాస్తుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదంగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పురికొల్పినందులకు నమస్కరించు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తన కథను తానే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు. తదుపరి సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయి త్రిమూర్తిమక స్వరూపులనియు సమర్థ సద్గురువులని వారు మనలను సంసారమను నదిని దాటించగలరని చెప్పుచున్నారు. తరువాత తమ గృహ దేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలిసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రం నుండి సంపాదించినదని చెప్పుచు వారి వంశ మూల పురుషుని స్తోత్రము చేసిరి. అటు పిమ్మట వారి గోత్ర ఋషియకు భరద్వాజ మునిని స్మరించను. అంతేకాక యజ్ఞవల్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందనాథులు, సనత్కుమారుడు, శుకుడు, శౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగీంద్రులు మున్నగు పలువురు మునులను, నివృత్తి జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కన్హ, నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించను. తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్న తల్లికి చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించను. ఆయన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తంతో ప్రార్థన చేయమని పారాయణ చేయుడని ప్రార్థించను. చివరగా తన గురువు దత్తావతారం అగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్యయనియు బ్రహ్మమే సత్యమనియు అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు ఈ ప్రపంచంలో ఏ జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారందరికీ నమస్కరించను. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలుగా గలవారలు చెప్పిన భక్తి మార్గములను పొగిడి వర్ణించిన పిమ్మట హేమాది పంతు ఈ కథను చెప్పుటకు ప్రారంభించెను. 1910వ సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయంన నేను షిరిడి మసీదులోనున్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళితిని. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడుతుంది. బాబా ముఖ ప్రక్షాళనము కావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనెపరిచి దానిపై తిరగలి ఉంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కపిని చొక్క చేతులు పైకి మడిచి పిడికడి చొప్పున గోధుమలు వేయుచు విసరసాగిరి. అది చూచి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? ఆయన ఎందులకు గోధుమలు విసురుచుండెను? వారు భిక్షాటనం చే జీవించేవారే, వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యం లేదే అని చింతించి తిని అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులరు. కానీ మాలో ఎవ్వరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించెను. ఆబాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్దకు గుమిగూడిరి. 4 స్త్రీలు ఎట్లను సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి వారే విసుట ప్రారంభించరు. వారు తిరగలి పీడిని చేత పట్టుకొని బాబా లీలలను పాడుచూ విసురుట సాగించరు. ఈ చర్యలను చూచి బాబాకు కోపం వచ్చెను. కాని వారి ప్రేమకు భక్తికి మిగిల సంతసించి చిరునవ్వు నవ్విరి. విసురునప్పుడు స్త్రీలు తమలో తామిట్లా అనుకున్నది, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తి పాసులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారెవరూ లేరు, వారు భిక్షాటనం చే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకుంటకు గోధుమ పిండితో నిమిత్తం లేదు. అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో ఏం పని?
బాబా మిగుల దయార్థ హృదయుడొకటిచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధముగా మనమున వేరు వేరు విధముల చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని 4 భాగములుగా చేసి ఒక్కొక్క భాగమును తీసుకొని చుండిరి. అంతవరకు శాంతంగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచూ నిట్లెనను. ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టిందా ఏమి? ఎవరబ్బ సొమ్మనుకొని లూటి చేయుచుంటిరి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి? ఏ కారణం చేత పిండిని కొంపోవుటకు యత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు, పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపైని చల్లుడు. అది విని ఆ వనితలు ఆశ్చర్యమగ్నరి, సిగ్గుపడిది గుసగుసలాడుకొని ఊరి సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. నేను ఇదంతా చూచి షిర్డీ ప్రజలను బాబా చర్యలను గూర్చి ప్రశ్నించి తిని, ఊరిలో కలరా జాడ్యం కలదని, దాన్ని శాంతింపజేయుటకు అది బాబా సాధనమని చెప్పిరి. అప్పుడు వారు విసిరిన గోధుమలు కావనియు, వారు కలరా జాడ్యంను విసిరి ఊరికి అవతల పారద్రోలిరనియు చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గెను. గ్రామంలోని ప్రజలందరూ ఆనందించిరి. ఇదంతా వినిన నాకు మిక్కిలి సంతసము కలిగెను. దీని గూఢార్థం తెలుసుకొన కుతూహలము కలిగెను. గోధుమ పిండికి కలరా జాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండిటి గల కార్యకారణ సంబంధం ఏమిటి? ఒకటి ఇంకొక దాన్నెట్లు శాంతింపజేశాను. ఇదంతా అగోచరముగా తోచను. అందుచే నేను తప్పక ఈ విషయంను గుర్చి వ్రాసి బాబా లీలను మనసారా పాడుకొన వలివినని నిశ్చయించుకుంటుంది. ఈ లీలను చూచి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితుడనైతిని. ఈ ప్రకారముగా బాబా సచ్చరితను వ్రాయుటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగను జయప్రదముగను పూర్తి అయినది. తిరగలి విసురుట దాని వేదాంత తత్వము. తిరగలి విసురుట గూర్చి షిరిడీ ప్రజలు అనుకున్న రీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా షిరిడీ యందు సుమారు 60 ఏళ్ళు నివసించింది. ఈ కాలమంతే వారు తిరగలి విసురుతూనే ఉండేది. నిత్యము వారు విసురున్నది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి. తిరగలి యొక్క క్రింది రాయి కర్మ, మీది రాయి భక్తి. చేతితో పట్టుకొనిన పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్కరమునకు గాని మొట్టమొదట పాపములను, కోరికలను తుడిచివేయవలెను. అటు పిమ్మట త్రిగుణ రాహిత్యము పొందవలెను. అహంకారమును చంపుకొనవలెను. ఇది వినగానే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ ఒకటి తిరగలిలో ధాన్యమును వేసి విసురుచుండెను. దానిని చూచి కబీరు ఏడవసాగెను. నిపతి నిరంజనుడు యొక్క సాధు పుంగవుడది చూచి కారణమడగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను. నేను కూడా ఈ ధాన్యము వలె ప్రపంచమను తిరగలిలో విసిరబడదను కదా. దానికి నిపతి నిరంజనుడు ఇట్లు బదులు చెప్పాను. భయము లేదు, తిరగలిపిడిని గట్టిగా పట్టుకొనుము అనగా జ్ఞానమును విడువకము. నేనట్లు గట్టిగా పట్టుకొని ఉన్నాను, నీవు కూడా అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము, దూరముగా పోనీయకము. ఆ అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖముగా గానిమ్ము, నీవు తప్పక రక్షింపబడెదవు. ఓం శ్రీ సాయినాథాయ నమః. మొదటి అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.